కదలి వస్తున్నది ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తాన మారడానికి మాయమ్మ తాన మారడానికి అమ్మోలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ చల్లంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్లగూడులో ఎలక దొరకడంతో బెదిరి కోళ్లు కూడడం వల్ల కోడిపోత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలన భుజంపై వేసుకుని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి, ఎవరి అందగత్తి, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఎవరు ఏది నీ ఊరు ఏది నీ పేరు ఏదే పిల్లయ అన్నవారు మాటనబల్లా అత్తవారు గొడ్డపాడా గొడ్డపాడు నేను ఎప్పుడైనా చూడలేదు, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూసావా? ఎక్కడ చూసావే? చాలాది మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి మొక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్య రోజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా చాలాది, మేము 7 మొక్క చెల్లెళ్ళం. దాని పేరు కాళికమ్మ, దాని పేరు కాళికమ్మ. చిన్నక్క చీరబంక చాలాది, దాని పేరు కోమలమ్మ, దాని పేరు కోమలమ్మ. మధ్యన ఉన్నది రో చాలాది, మందసలున్నది రో చాలాది, దాని పేరు అన్నపూర్ణమ్మ. రాజాము గ్రామములో చాలాది, కొలువై ఉన్నది రో చాలాది, దాని పేరు పాలకొలమ్మ. పెదనాపురములో చాలాది, కొలువై ఉన్నది రా చాలాది, దాని పేరు నెల్లిపొలమ్మ. ఊరై చాలాది, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో ఉన్న చాలాది, కొలువై ఉన్నది రో చాలాది, దాని పేరు కోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేర్లు చెప్పేస్తున్నావు, నువ్వు పెద్ద అమ్మవారిలాగా? అవునురా చాలాది, నేను పెద్దమ్మోడితే, నీకు అమ్మలాంటి దానిని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. అదే పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసున్న మాటతో రెండొక్కటైతే రెండొక్కటైతే నీ తనువన్న తనువు రెండు కలిస్తే రెండు కలిస్తే లోకానికి అంతటో కనువిందు కాదేటి కనువిందు కాదేటి. ఒరే చాలారి, అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా? పిల్ల, ఈ కిచ్చిగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప కిలకిల కిలకిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.